ఇంకోటి కూడా అల్లు అర్జున్ కేసు విషయం చూసినాం మనం స్టార్టింగ్లో. ఎవరినైనా నేను చట్టం ఎవరికి చుట్టం కాదు అనే రీతిలో మన రేవంత్ రెడ్డి పనిచేసిన ముఖ్యమంత్రి గారు, నేను ఎవరినైనా జైల్లో వేస్తాను ఖచ్చితంగా, చట్టం ముందు అందరూ సమానమే అని చెప్పి మాట్లాడిన మాటలు విన్నాం. ఆ తర్వాత అసెంబ్లీ వేదికగా దీని మీద కొంత విమర్శలు వస్తూ ఉంటే అసలు ఎందుకు ఇట్లా వస్తున్నది, మరి సెలబ్రిటీస్కి కావచ్చు, రాజకీయ నేతలకు కావచ్చు, వాళ్ళకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులకు కావచ్చు ప్రత్యేక చట్టాలు ఏమన్నా ఉంటే మీరు చెప్పండి, నేను దాన్ని అమలు చేస్తా, మరి నా దృష్టిలో అయితే అందరూ సమానమే, ఒకటే చట్టం అందరికి అమలు అవుతుంది అనేలాగా చెప్పుకొచ్చిండు. మరి ఈ కేసు విషయంలో ఈ జాప్యం జరగడం కావచ్చు, ఈ సిట్ ఏర్పాటు చేయడం కావచ్చు, అంటే పాక్సోలో ఎన్నడూ సిట్ ఏర్పాట్లు కాలేదు ఎక్కడ కూడా, ఈ సిట్ ఏర్పాట్లు కావచ్చు, ఇదంతా చూస్తూ ఉంటే ప్రత్యేక చట్టాలు తీసుకొచ్చినట్టు అనుకోవచ్చా, ఎట్లా అనుకోవచ్చా, ఎట్లా చూస్తా? ప్రత్యేక చట్టాలు తెచ్చిండు మన ఊపా చట్టం. ఏది నార్మల్గా ట్వీట్ చేసుకునేటోళ్ళని. అసలు కాంగ్రెస్ ఏం చేస్తుంది, మొన్న మినిస్టర్ సీతక్క గారు ఫోన్ స్కామ్లో ఇలాంటి స్కామ్ల గురించి మాట్లాడినందుకు క్రిషాంక్ అన్నని ఇదే చట్టం కింద ఆయనని ఒక టెర్రరిస్ట్ లెక్క ముద్రించిల్లు. ఉపా చట్టం ఎవరి మీద వాడాలి? దేశద్రోహుల మీద, ఉగ్రవాదుల మీద, అలాంటి వాళ్ళ మీద వాడాలి. కానీ కాంగ్రెస్ కి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళ గురించి, అట్లనే నల్లబాలు అన్న మా కరీంనగర్ వాసులు, గోదావరికని వాసులు, ఆ అన్న కూడా జస్ట్ ఒక రీట్వీట్ చేసిండు అని చెప్పేసి అన్న వాళ్ళ ఇంటి బయట కొన్ని రోజుల పాటు కానిస్టేబుల్ని పెట్టి, వాళ్ళ ఆవిడ బయటికి వెళ్తే చాలు, ముగ్గేయడానికి పొద్దున ఎవరైనా వెళ్తారు కదా, ఆ టైంలో కూడా కానిస్టేబుల్ ఫోటో పట్టుకొని రెడీగా ఉంటారు. అంటే అసలు ఆ సమయంలో ఒకసారి ఆలోచించండి, ఒక నైట్ డ్రెస్లో తను ఎంత అభద్రతా భావానికి ఉంటుంది. వాళ్ళ అమ్మ మార్కెట్కి వెళ్తే కానిస్టేబుల్ వెనకాల నుంచి ఫోటోలు తీసుకొని పోతారు. మార్కెట్కి పోయినా కూడా కూరగాయలు కొనుక్కోవడానికి ఆయనను కూడా జైలు వేసేళ్ళు. మన గౌతమ్ అన్న ఆయన బెంగళూరులో ఉంటే ఆయన ఆడ నుంచి 3 గంటల వరకు లుక్అవుట్ నోటీస్ జారీ చేసి 3 గంటలకు అక్కడ నుంచి ఇక్కడికి తరలించారు అర్ధరాత్రి పూట. ఆయనని రిమైండ్ చేసిన పరిస్థితి. దిలీప్ కొంత దిలీప్ అన్న ఆయన ఎయిర్పోర్ట్కి వచ్చిన వెంటనే. సో ఈ కొత్త చట్టాలని కేవలం బీఆర్ఎస్ గొంతుకలు కూడా తెలంగాణ రాష్ట్రం కోసం రైతన్నల గురించి మాట్లాడినందుకు, గౌతమ్ అన్న ఇప్పుడు రైతన్నల గురించి మాట్లాడినందుకే, వాళ్ళ మాటల్ని ట్వీట్ చేసినందుకే ఆయనని ఆ విధంగా చేయడం జరిగింది. సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇప్పుడు కొత్త చట్టం అని చెప్పేసి తెచ్చింది ఈ బీఆర్ఎస్ గొంతుకలని, తెలంగాణ కోసం మాట్లాడేటటువంటి గొంతుకలను ఆపడానికైతే ఉన్న చట్టాలను ఉపయోగించుకొని మహిళల పైన కానీ, వాళ్ళ పైన ఏ విధంగా అఘాయిత్యానికి గురైనా కానీ, ఇప్పుడు సైబర్ క్రైమ్ ఎంత పెరిగిపోయిందన్న. ఇప్పుడు బీజేపీ ఐటీ సెల్ లాంటి వాళ్ళు దొరికింది కదా అని చెప్పేసి ఒక్కొక్కళ్ళు 100 ఫేక్ అకౌంట్లు పెట్టుకొని మేము ఒక్కసారి పోస్ట్ చేస్తే, ఇప్పుడు కొంతమంది ఇండిపెండెంట్ మహిళా జర్నలిస్టులు ఉన్నారు, తులసి చందు అక్క లాంటి వాళ్ళు, వాళ్ళ పోస్ట్ కింద ఎన్ని అసభ్యమైన కమెంట్స్ పెడతారు. ఇప్పుడు నా ఇన్స్టాగ్రామ్ ఛానల్లో కూడా అప్పుడప్పుడు చాలా అసభ్యమైన కమెంట్స్ పెడతా ఉంటారు, అసలు ఆ మాటలు కూడా మాట్లాడలేను. ఉన్న చట్టాలను ఉపయోగించి వాళ్ళని జైల్లో వేసేయచ్చు, వాళ్ళకి వార్నింగ్లు ఇవ్వచ్చు, కొత్త చట్టాలు ఉపయోగించవచ్చు. కానీ ఇప్పుడు నా మీద మాఫ్ట్ ఫొటోస్ రిలీజ్ చేయడం జరిగింది కొన్ని, అది నాకు పర్సనల్గా పెట్టారు. ఇంకా నాకు పర్సనల్గా పెడితే నేను పోయి లోకల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి వాళ్ళ మీద ఇన్వెస్టిగేషన్ చేయాలి, వీళ్ళెవరో తెలియాలి నాకు అని చెప్పిన. వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పి నేను 2 years అవుతుంది, మొదటిసారి చేయలే, మళ్ళీ రెండోసారి మళ్ళీ ఒక 6 నెలల తర్వాత మళ్ళీ ఒక ఫేక్ ఇమేజ్, నాకు ఇన్ని లక్షల రూపాయలు నాకు కావాలి, లేకపోతే ఇది వాట్సాప్లో షేర్ చేస్తాను అని అన్నారు. మళ్ళీ నేను పోలీస్ స్టేషన్ని వెళ్ళాను, ఆశ్రయించినప్పుడు వాళ్ళు మళ్ళా సెకండ్ టైం నేను పోయినా కూడా 2 times ఈ విధంగా జరిగింది. ఇప్పుడు ఎలక్షన్ల ముందు ఈ విధంగా ఏమన్నా మాఫ్ట్ ఫొటోస్ బయటకు వస్తే నా పొలిటికల్ కెరీర్ అంటే ఒకసారి ఆలోచించండి. ఈ విధంగా మహిళల పైన సైబర్ క్రైమ్, ఈ విధంగా ఎన్నో ఘోరాలు, ఈ విధంగా టార్గెట్ చేసి ఐటీ సెల్, ఇప్పుడు బీజేపీ ఐటీ సెల్ లాంటి ఎన్నో లోకల్గా టార్గెట్ చేసి మహిళలు బయటకు రావద్దు అని చెప్పేసి వాడుతున్నప్పుడు ఉన్న చట్టాలను ఉపయోగించుకొని వీళ్ళు లోపల వేయొచ్చు కదా వాళ్ళని. కానీ మేమే కొట్లాడుతున్నాం, ఇప్పుడు మేమే కమిషనర్ ఆఫీస్లోకి పోయి మా మీద కేసులు, మా మీద ఈ విధంగా తప్పుగా మాట్లాడితే మిమ్మల్ని చురికిచ్చి కొడతామని మేమే అంటారు. మహిళల్ని పూజిస్తుంది అంటారు, భరత్ మాతకి జై అంటారు, మరి మీరేమో బీజేపీ ఐటీ సెల్లే అని చెప్తున్నారు, అంటే ఎట్లా? అవన్నీ ఓన్లీ స్లోగన్స్ అన్న. ఇప్పుడు నువ్వు జై శ్రీరామ్ అని అన్నావు, పెద్ద హనుమాన్ జయంతి రోజు బండి సంజయ్ బయటకు వచ్చేసి ఏం చెప్పిండు పెద్ద ర్యాలీలా, జై శ్రీరామ్ అంటాడు, జై హనుమాన్ అంటాడు, ఇవన్నీ అంటాడు. అవన్నీ కేవలం రాజకీయాల కోసం, అంతేగాని ఇప్పుడు ఒకసారి హనుమాన్ చాలీస్ని చదవమని చెప్పండి వాళ్ళని, వాళ్ళకి కొడుకున్నాడు కదా బండి భగీరథ, ఒకసారి హనుమాన్ చాలీసా చదవమని చెప్పండి, వస్తుందా వాళ్ళకి?
రాదు. అంటే రాజకీయంగా అసలు ఎంతో మంది బీజేపీ నాయకులకి అసలు మీరు మన నేషనల్ యాంథమ్ పాట పాడమని చెప్పండి, నాకు తెలిసి సగం మందికి రాదు అది. సో అలాంటి వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు బీజేపీలో. ఈ విధంగా మతాన్ని ఉపయోగించుకొని ధర్మం అని అంటారు ముందు, కానీ చేసేటి అన్ని కూడా ఇంకో బండి భగీరథ్ లెక్క అన్ని అధర్మమైనటువంటి పనులే. ఇక్కడ మాత్రమే కాదన్న, ఎన్నో రాష్ట్రాలలో. పోయినసారి కర్ణాటక ఎంపీ రేవన్నా, ప్రజ్వల్ రేవన్నా, ఆయన కొన్ని వేల మంది మహిళల పైన అఘాయిత్యాలు చేశారు. అది మొత్తం ఒక హార్డ్ డిస్క్ లో సేవ్ చేసుకున్నాడు. ఆయనను కూడా మళ్ళా బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి తరలించడం జరిగింది, అరెస్ట్ చేశారు అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళని. కానీ ఆ విధంగా మన తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అంతే ఉండేది ఉంటే బాగుంది. అంటే ఏమనిపిస్తుంది అసలు ప్రెసెంట్ ఈ పాక్సో కేసులో నిజంగా అరెస్ట్ చేస్తారు అనుకుంటున్నావా, లేదనంటే అసలు ఈ జాప్యం జరగడానికి కారణం ఎవరు అనుకుంటున్నారు? అరెస్ట్ చెయ్యాలి, ఇంకొక ప్రసక్తే లేదు. అరెస్ట్ చేసే అంత వరకు మేము జిడ్డు లెక్క పట్టుకుంటాం. ఎందుకనంటే వాళ్ళకే న్యాయం జరగనప్పుడు, అంటే ఇంత లక్షలాది మంది పోరాటం చేస్తున్నప్పుడు కూడా న్యాయం జరగకపోతే ఇంకొక సాధారణమైనటువంటి ఎన్నో కేసులు, ఎవ్రీడే కేసులు. ఇప్పుడు మా పెద్దపల్లి నియోజకవర్గం ఉందన్న, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 6 monthsకే ఒక 4-5 years అమ్మాయి పైన రేప్ జరిగింది, తనని మర్డర్ కూడా చేసిళ్ళు. తన అమ్మ పక్కనే చిన్న బాలిక పడుకుంటే తనల్ని ఎత్తుకొని పోయి మరి ఈ విధంగా చేయడం జరిగింది. అట్లనే సుల్తానాబాద్ మండలంలో ఒక నైబర్ ఇంటి పక్కనే ఉన్నటువంటి ఒక ముసలాయన ఒక చిన్న అమ్మాయి పైన ఈ విధంగా అసభ్యంగా ప్రవర్తించడం జరిగింది. అఘాయిత్యాలు ఎన్నో జరిగినాయి. పెద్దపల్లి నియోజకవర్గంలో ఒక్కటే చైల్డ్ మ్యారేజెస్ కూడా జరుగుతున్నాయి. సో ఇట్లాంటిది మనం ఒకవేళ వదిలేస్తే అన్న, ఇలాంటి నీచులు గ్రౌండ్ లెవెల్లో ఎంత విజృంభిస్తారో మీరు ఆలోచించండి. ఇదే పోలీసు వాళ్ళకి చేతలు కావట్లేదు అనే మెసేజ్ వెళ్తే కనుక తెలంగాణ రాష్ట్రంలో ఇంకా పోలీస్కి చేత కాదు అని చెప్పేసి ఇంకా ఎంతోమంది విచ్చలవిడిగా మహిళల పైన పడతారు. ఇప్పటికే పెద్దపల్లిలో ఇప్పుడు నేను చాలామందిని మార్నింగ్ వాక్లో చూస్తూ ఉంటాను. వెరీ లిటిల్ ఉమెన్ విల్ బి దర్, వెరీ ఫ్యూ ఉమెన్ గో ఆన్ మార్నింగ్ వాక్స్. సో ఆ మార్నింగ్ వాక్ వెళ్తారు, కానీ ఐ ఫీల్ లైక్ ఓకే వీళ్ళైనా వస్తున్నారు, వీళ్ళకైనా ధైర్యం ఉంది, సొసైటీ పైన నమ్మకం ఉంది అని అనుకుంటా. కానీ రోజు ఇలాంటి న్యూస్లు వినేసరికి ఆ నెంబర్ ఆఫ్ ఉమెన్ అనేటివి తగ్గిపోతా వస్తున్నారు. దాని తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత ఒకవేళ ఇతను అరెస్ట్ కాకపోతే కొన్ని రోజులు అయిన తర్వాత అట్లా మహిళలు బయటకు రావడమే ఆపేస్తారనే భయం నాకు.